క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం ఒక వచనం నేను చదువుతాను. నా మాట నాతో పాటు మీరు కూడా చెప్పండి. 14వ వచనం చదువుతున్నాను. అప్పుడైనా జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఒకసారి చెప్దాం అందరం. బాయ్స్ ఎవరు చెప్పట్లా. ఇటు పక్కన కూడా వాయిస్ వినపడాలి నాకు. అప్పుడైనా గట్టిగా చెప్పండి. అప్పుడైనా జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఎక్కువ తగ్గించు. రైట్. క్రీస్తు ప్రభునందు కూడొచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము. వాస్తవానికి మే నెలలో మనం ధ్యానం చేయడానికి అవకాశం ఎక్కడ కూడాను లేదు. సురేష్ అయ్య గారు, ప్రసాదు ఇట్లా వాళ్ళు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి అంశం. సో వారి ద్వారా దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. మిత్రులారా, మనం నేర్చుకున్నటువంటి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 23 వచనాల వరకు పాఠం మంది. ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, పారంపర్యాచారాలు అంటే ఆచారాలు, పద్ధతులు, వాటి వలన ఈ పారంపర్యాచారాల వలన జరిగే ప్రమాదాలు, ఏ ప్రమాదాలకు మనం గురవుతున్నాము అనేది మనం నేర్చుకున్నాం. ఈ పారంపర్యాచారాల వలన మనకు ఎదురయ్యేటువంటి ప్రమాదాల గురించి మనం నేర్చుకున్నాం. అపోస్తలులు కానీ యేసుక్రీస్తు కానీ ఈ పారంపర్యాచారాలను పూర్తిగా వ్యతిరేకరించారు, పూర్తిగా వాటిని సమర్థించలేదు అని మనం నేర్చుకున్నాం. ఈ పారంపర్యాచారాల వలన జరిగే ప్రమాదాలు ఏంటి అంటే, వాటిని అనుసరించటం వలన, వాటిని పాటించటం వలన మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అనుకుంటాం, కానీ అది దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం అయితే కాదు. వీటి వలన ఏర్పడిన ప్రమాదాలు ఏంటంటే, వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధన చేయటం. వ్యర్థంగా దేవుణ్ణి అంటే నియమాల చేత, నిష్టల చేత, వ్రతాల చేత, వాటి ద్వారా దేవుణ్ణి మనము చేరుకోలేము, దేవుణ్ణి మనం ఆరాధన చేయలేము. మన దేవుణ్ణి మనము ఆరాధన చేయడానికి నియమాలతో పని లేదు, నిష్టలతో అసలు పని లేదు. అసలు పని అనేది లేదు. ఇంకా వ్రతాలతో అసలు అంతకన్నా పని లేదు. దేవుడు మనకు నియమాలు, ఇలా ఉండండి, అలా ఉంటే నన్ను ఆరాధన అని కండిషన్స్ ఏమీ కూడాను దేవుడు పెట్టలేదు. మనకు నియమాలు, నిష్టలు ఇలాంటివి ఏమీ కూడాను లేవు. ఆచారాలు, పద్ధతులు కూడా ఏవి కూడాను లేవు. దేవుడు మనకి ఇవ్వలేదు, అంతే. దేవుడు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఇవ్వలేదు, సమస్తం ఆయనని అర్థం. ఎందుకు ఇవ్వలేదు? ఆయన సమస్తం ఆయనే కాబట్టి. ఆయన తప్ప మనకి ఇంకొకటి ఏది కూడాను లేదు. ఆయనే చెప్పాడు, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద ఉన్న నీళ్ల ఎందు కానీ దేని ప్రతిరూపానికి మీరు మాకు నమస్కారం చేయకూడదు. కాబట్టి ఈ పారంపర్యాచారాల వలన జరిగే ప్రమాదం ఏంటనంటే, వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధన చేయటం అవుతుంది. రెండో ప్రమాదం ఏంటని మనం నేర్చుకున్నాం, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేస్తాం. అసలు దేవుడు ఏం చెప్పాడో వదిలేసి ఈ పారంపర్యాచారాల మీద మగ్గు చూపిస్తున్నాం. పారంపర్యాచారాల మీద ఏం చేస్తున్నాము అంటే, మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాక్యాన్ని పక్కన పెడుతున్నాం. ఈరోజు ఆరాధన వాక్యంలో మనం నేర్చుకున్నట్టుగా విశ్వాసం దేవుని మీద ఉండడంలా పాస్టర్ గారి మీద నమ్మకం మాత్రం ఉంటుంది. తప్పు కదా. అంటే విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఆశీర్వదించేది దేవుడు, ఇచ్చేది దేవుడు, పుట్టించింది దేవుడు, బ్రతికించేది దేవుడు, సమస్తం దేవుడు.
మనం ఎవరిని నమ్మాలి? దేవుని. పాస్టర్ గారిని కాదు కదా, రైట్? అంటే ఆశీర్వదించేవాడు పాస్టర్ గారు అని విశ్వసించడమే తప్పు. పాస్టర్ గారి చేతుల్లో దీవెనల ఆశీర్వాదాలు ఏమీ ఉండవు. పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొద్ద నుంచి అవి మనకు వస్తాయని మనం నేర్చుకున్నాం. ఆజ్ఞను విడిచిపెట్టేస్తున్నాం, అది రెండవ ప్రమాదం. వ్యర్థంగా ఆరాధన చేయడం మొదటి ప్రమాదం అయితే, ఆజ్ఞను విడిచిపెట్టడం రెండవ ప్రమాదం. మూడో ప్రమాదం ఏంటి? దేవుని ఆజ్ఞను నిరాకరించడం. నిరాకరించడం అంటే త్రోసేయడం. నేను ఇది చెయ్యను, వాక్యం ఇలా చెప్పింది అని మనం అన్నాం అనుకోండి, నేను ఇది చెయ్యను, నేను ఇది చేస్తా. ఇప్పుడు అంతే కదా, చాలా చోట్ల ఎలా ఉంది, ఖచ్చితంగా వాక్యం చెప్పే చోట జనం ఉండరు. ఖచ్చితంగా వాక్యం చెప్పే చోట జనం ఉండరు. ఖచ్చితమైనటువంటి వాక్యాన్ని బోధించేటువంటి, ఇదిగో దేవుని వాక్యం హృదయ శుద్ధి కలిగి ఉండమన్నారు అని చెబితే జనానికి అర్థం కావట్లా. జనానికి అర్థం కావట్లా. కొబ్బరి నూనె డబ్బాలు నమ్మకండి అని అంటే జనానికి అర్థం కావట్లా. కొబ్బరి నూనె డబ్బాని నమ్మటం కూడా పాపమే, అది మీకు తెలుసో తెలీదు. ఓకే, కొబ్బరి నూనె డబ్బాల్లో ఏమీ కూడాను లేదు. అది అలా నమ్మొద్దు. మీరు దేవుని నమ్మి దేవునికి ప్రార్థన చేయండి అని అంటే ఎవరు కూడాను నమ్మడం లేదు. మొన్న బ్రదర్కి హెల్త్ బాగోకపోతే వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేసేటప్పుడు నేను ఈ మాట చెప్పా, తమ్ముడు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడు అని అంటే, అదే పని చూస్తున్నా. ఇంకా ఏంది అలా చూస్తున్నావు అన్న. ఏంది అలా చూస్తున్నావు? ఈ పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేసి నన్ను బాగు చేయమని అడుగుతాడు అనుకున్నాను, నన్నే ప్రార్థన చేయమంటాడు ఏంటి అన్నట్టుగా చూస్తున్నావా ఏమన్నా? నవ్వుతున్నాడు. నేను చెప్పేది నిజం, నువ్వు చెయ్యి ప్రార్థన. అనారోగ్యం ఎవరికి వచ్చింది? నీకు. ప్రార్థన ఎవరు చేయాలి? నువ్వే. అలాగని నేను చేయనని చెప్పట్లేదు, మేము చేస్తాం. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. మా దేవుడు పాస్టర్ గారికి ఇచ్చినటువంటి బాధ్యత, అది చేయాలి, చేస్తాం. మీరు అడిగినా చేస్తాం, అడగకపోయినా చేస్తాం. అది మా రెస్పాన్సిబిలిటీ. మీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత, మీ పిల్లలు, మీ మనవాళ్ళు, ప్రతి ఒక్కరి పేర్లు మెన్షన్ చేసుకున్నాను నేనైతే. ఇదిగోండి, ప్రతి ఒక్కరి పేర్లు కూడా. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. అంటే డ్యూటీ అని చెప్పడం కంటే దాన్ని ఏమని చెప్పాలి, దాన్ని మా రెస్పాన్సిబిలిటీ, అది బాధ్యత. అటు ఆజ్ఞను నిరాకరించడం మూడో ప్రమాదం. పారంపర్యాచారాల వల్ల జరిగే ప్రమాదాలు ఏంటి అని అంటే, వ్యర్థంగా ఆరాధన చేయడం, ఆజ్ఞను విడిచిపెట్టడం, ఆజ్ఞను నిరాకరించడం. నాలుగో ప్రమాదం ఏంటి? ఆజ్ఞను నిరర్ధకం చేయడం. వాక్యాన్ని నిరర్ధకం అంటే ఏంటి? వాక్యాన్ని వ్యర్థపరచటం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అది చేయకపోతే దాన్ని ఏం చేసినట్టు? వ్యర్థపరిచినట్టే కదా. చెప్పింది చేయనప్పుడు ఏంటది? వ్యర్థపరిచినట్టే కదా. అదే చెప్పాడు దేవుడు. ఈ ప్రమాదాల వల్ల దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? ఇన్ని తప్పులు చేస్తూ ఉంటే, ఇంత పాపం మనం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? కాబట్టి దేవుడిని ఆశీర్వదించడం అయినా, దేవుణ్ణి ఆరాధన చేయడమైనా, దేవుణ్ణి ప్రేమించడమైనా, దేవుణ్ణి మొక్కటమైనా, పరిశుద్ధత అయినా, అది దేనికి సంబంధించినటువంటిది అని అంటే హృదయానికి సంబంధించినటువంటిది. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేయగలమంటే హృదయంతోనే, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడు. ఎక్కడంట? ఆత్మలో దేవుణ్ణి ఏం చేస్తుందంట? సేవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేర్చుకుందాం. ఈరోజు కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం ఆ 23 వచనాల్లోనే. అయితే దేవుని ఆరాధన చేసేటువంటి, అంటే పరిశుద్ధతకు సంబంధించినటువంటి విషయాల్లో ఇలా పారంపర్యాచారాల వలన మనం పరిశుద్ధపరచబడతాము అనేది వాస్తవికమైనటువంటి విషయం కాదు. పారంపర్యాచారాల వల్ల మనం పరిశుద్ధపరచబడకపోగా 4 ప్రమాదాల్లో పడుతున్నాం. వ్యర్థంగా ఆరాధన చేయడం, ఆజ్ఞను విడిచిపెట్టడం, ఆజ్ఞను త్రోసేయటం, ఆజ్ఞ నిరర్ధకము చేయడం. ఈ 4 ప్రమాదాల్లో మనం పడిపోతున్నాం. మరి ఎలా దేవుణ్ణి ఆరాధన చేయాలి? దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? మనం ఎలా పరిశుద్ధపరచబడతాము అనేది మరలా ఆ వచనాల్లోనే మనం ధ్యానం చేస్తే దేవుడు మనకు బయలుపరుస్తాడు. మొదటి 4 వచనాలు చూడండి ఏం చెప్పాడో.
యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను. ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యగారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఏం చేశారు? యెరూషలేము నుంచి ఎవరెవరు వచ్చారు? పరిసయ్యులు, శాస్త్రులు. ఎలా వచ్చారు? అందరూ కలిసి వచ్చారు. ఏం చేశారు? అందరూ కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేశారు చూడండి. ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనం చేయడం చూశారు. ఏం చూశారు అయ్యగారు వాళ్ళు? ఏం చేశారు అయ్యగారు? పరిశుద్ధతను, పవిత్రతను, భక్తిని, ఓకే, బాహ్యపరమైనటువంటి అంశాలతో మిళితం చేసి చూడకూడదు. పవిత్రత అనేటువంటిది, లేకపోతే ఆరాధన భక్తి జీవితము అనేటువంటిది అది బాహ్య సంబంధమైనటువంటిది కాదు. బాహ్య సంబంధమైనటువంటిది కాదు. ఇక్కడికి యేసుక్రీస్తు అనే దేవుని దగ్గరకు శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఏం చూశారు? బాహ్యపరమైన పరిశుద్ధతను చూశారు. ఏం చూశారు? బాహ్యపరమైన పరిశుద్ధతను చూశారు. అదే కదా వాళ్ళు చూసింది. వాళ్ళు చూసింది ఏంటి? చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం చూశారు. ఈ శుద్ధి దేనికి సంబంధించింది? బాహ్యానికి సంబంధించినటువంటిది. అది మనసుకు సంబంధించినటువంటిది కాదు. అది శరీరానికి సంబంధించినటువంటి శుద్ధిని చూశారు. శరీరానికి సంబంధించినటువంటి శుద్ధిని చూశారు. సమాజం అంతే. సమాజం అంతే. హృదయంలో ఏముందో చూడరు, మనసు ఎలాంటిదో చూడరు, భౌతికంగా ఎలాగున్నాడో చూస్తాడు. భౌతికంగా ఎలాగున్నాడో చూస్తాడు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అప్పుడప్పుడు కొంతమంది చూస్తూ ఉంటాం. పెళ్లి కూతురు మనసు ఎలాంటిదో చూడరు. మనుషులు మంచోళ్ళండి, మనుషులు మంచోళ్ళండి అని చెప్పామనుకోండి, నాతో అన్నాడు ఒక అతనిలాగా, కన్వర్టెడ్ క్రిస్టియన్. వాళ్ళ పాపకు పెళ్లి సంబంధం చూడమంటే నేను ఒక ఫోటో పెట్టి, అబ్బాయి చాలా మంచోడండి కానీ కొంచెం పేదరికంలో ఉన్నారు, అయితే అబ్బాయి చాలా మంచోడండి, చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడంటే, పొండి పాస్టర్ గారు మంచితనం వాడికి కావాలండి. ఏమన్నాడు? మంచితనం వాడికి కావాలండి. అంతకుముందు నాతో ఏమన్నాడో తెలుసా? పాస్టర్ గారు అబ్బాయి చాలా మంచోడై ఉండాలి. అబ్బాయి ఏమై ఉండాలి? చాలా మంచోడై ఉండాలి. రంగేముంది, రూపం ఏముంది, భక్తిపరుడై ఉండాలి, ప్రార్థనకి వెళ్ళేవాడై ఉండాలి. మంచిది. అట్లాంటి మంచి ఫోటో పెడితే అన్నాడు కదా, మంచితనం హోడుకు కావాలండి, డబ్బులు ఎంతనే చెప్పండి అని అన్నాడు. పాస్టర్ గారు చాలా చాలా బాధపడ్డాం ఆ విషయంలో, చాలా బాధపడ్డాం. ఏంటి ఇలా మాట్లాడాడు అని. ఎందుకండి ఆయనతో మాట్లాడతారని నెంబర్ బ్లాక్ చేసాడు అన్న పాస్టర్ గారు. వీళ్ళరా గమనించండి, భౌతికపరమైనటువంటి పరిశుద్ధత, భౌతికపరమైనటువంటి పరిశుద్ధత, భౌతికపరమైనటువంటి ఆ నియమాలు, ఆ నిష్టలు, ఆ నిబద్ధతలు మనలను పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళటానికి ఎటువంటి యోగ్యతను కలుగు చేసేటువంటివి కాదు. ఇక్కడ యెరూషలేము నుంచి పనిగట్టుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కలిసి వచ్చినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు దేన్ని చూశారంటే భౌతికపరమైనటువంటి పరిశుద్ధతను మాత్రమే చూశారు. ఈ భౌతిక పరిశుద్ధత మనలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళం. దీనివల్ల మనకు భౌతికంగా చుట్టూ ఉన్న సమాజం చూసి ఓకే అనుకుంటారేమో, కానీ దేవుడు మెచ్చుకునేటువంటి పరిశుద్ధత అయితే కాదు. కాబట్టి బాహ్య పరిశుద్ధత పరలోక రాజ్యానికి మనం చేరుకోవడానికి ప్రామాణికం అనేటువంటిది కాదు మిత్రులారా. ఏబు గ్రంథం 32, ఏబు 32:18 ఏం చెప్పాడో చదవండి. ఏబు 32:18 ఏం చెప్పాడో చదవండి. నా మనసు నిండా ఏమున్నాయంట? నా మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనసు తెరవబడి
నా మనసు తెరవబడని ద్రాక్షారసపు తిత్తువలే ఉన్నది, క్రొత్త తిత్తువలే అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నవి. ఎక్కడున్నాయంట ఇవి? మనసు నిండా ఏముందంట? మాటలున్నాయి. అంతరంగములో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తూ ఉంది. ఏంటది? మనసు నిండా మాటలున్నాయి, అంతరంగములో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. ఏది శుద్ధంగా ఉండాలి? భౌతికంగా నువ్వు శుద్ధంగా ఉండడం కాదు. దాని అర్థం పాస్టర్ గారు ఎడ్డిదడ్డిగా ఎలాగైనా ఉండొచ్చు అంటున్నారు అనుకుంటారేమో. అలా కాదు. నువ్వు శుభ్రంగా భౌతికంగా నువ్వు కనబడేటప్పుడు నీట్గా ఉండు, అది ఓకే. కానీ అది ప్రమాణం కాదు. ఎందుకు? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి అది ప్రమాణం, అది ప్రామాణికం కాదు. అది కాదు దేవుడు కోరుకుంటుంది. అది కాదు దేవుడు నిన్ను శుద్ధంగా ఉండమని ఉంచుకోమనేది. అది కాదు. ఏది అంతంగా ఉండాలి? అంతరంగములో ఉన్న ఆత్మ, నీ మనస్సు అనేటువంటిది పరిశుద్ధంగా ఉండాలి. ఇంకో మాట చదవండి, కీర్తన గ్రంథం 51:6. కీర్తన 51:6. అంతరంగమున నీవు అంతరంగములో దేంట్లోనంట? ఎక్కడది? అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ అడుగుతా ఉన్నాడు. దేవుడు దేనిని చూస్తున్నాడంట? అంతరంగములో ఏముందో చూస్తున్నాడు. ఏమన్నాడు? నా మనసులో అనేకమైన మాటలున్నాయి. ఏమన్నాయి? నా అంతరంగములో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తూ ఉంది. దావీదంటా ఉంటున్నాడు, అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు, మాటలు కాదు. ఏమది? అంతరంగంలో ఏం కోరుతున్నాడు దేవుడు? నీ హృదయంలో సత్యం ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు. నీ మనసులో సత్యం ఉండాలి, అది ప్రామాణికం. నీవు పరలోక రాజ్యం వెళ్ళడానికి, నువ్వు పరిశుద్ధపరచబడటానికి, నీవు పరిశుద్ధంగా ఉండడానికి ఏది ప్రామాణికం? నీ మనసు పవిత్రంగా ఉంటే నీ దేహం పవిత్రంగా కూడా ఉంటుంది. నీ దేహం పవిత్రంగా ఉంటే నీ మనసు పవిత్రంగా ఉండదు. అర్థమైందా మీకు నా మాట? దేహం కాదు, మనసు పవిత్రంగా ఉండాలి. వాట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్, దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయంలో నీ మనసులో ఉన్నటువంటి సత్యాన్ని దేవుడు కోరుతున్నాడు. అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అంతరంగంలో సత్యాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా, అంతర్యంలో నీవు నాకు జ్ఞానం పుట్టిస్తావు కదా, నా ఆంతర్యాన్ని, నా మనస్సును నువ్వు హిస్సోపు కంటే తెల్లగా నన్ను కడుగు అని ప్రార్థన చేస్తున్నాడు. మనలో ఎంతమంది నా హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? ఏదో ఒక పాట ఉంటుంది, మొన్న మధ్య రీసెంట్గా వచ్చింది. దేహమందు గాయమైతే కుదుట పడును కదా. ఇక్కడ చరణం ఏంటది? ఎక్కడ గాయం అది? హృదయ గాయమును గుర్తుపట్టిన నరుడు లేడు కదా. దేహం మీద గాయమైతే మాన్పమని అడుగుతున్నాం, మరి మనసు అపవిత్రమైతే పవిత్రం చేయమని దేవుణ్ణి అడుగుతున్నామా? హృదయము అపవిత్రమైతే నా హృదయాన్ని పవిత్రం చేయి ప్రభు అని దేవుణ్ణి అడుగుతున్నామా? శాస్త్రులు, పరిసయ్యులంటి బోధకులు చూసేది భౌతిక పరిశుద్ధత, కానీ దేవుడు చూసేది అంతరంగ పరిశుద్ధత. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, ఇంకొక మాట చదవండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. రోమ 2:29. అయితే అంతరంగమందు శుద్ధుడైన వాడే
యూదుడైన వాడే ఆ, ఆ, హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అటువానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. దేవుని వలనే కలుగును. ఏమిటంటది? అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడు అవటం అంటే ఏంటి? హృదయంలో మార్పు జరగాలి. మార్పు ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయం మనకేం చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడని హృదయంలో నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. మార్పు ఎక్కడ జరగాలి? మనసులో జరగాలి. ఏబు చెప్పునట్టుగా నా మనసు నిండా మాటలున్నాయి. మాటలు దేవునికి అవసరం లేదు. దేవునికి మనసులో ఏమి కోరుకుంటున్నాడు? సత్యాన్ని కోరుతున్నాడు. నీ హృదయంలో మార్పును కోరుతున్నాడు. ఆ మార్పుతో ప్రారంభమయ్యేదే పరిశుద్ధత. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మిత్రులరా, పరలోక రాజ్యం మనం వెళ్ళడానికి, దేవుని ఆరాధించడానికి ఏది ప్రమాణము అనంటే మారు మనస్సు ప్రమాణము. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో సత్యం ఉండడము ప్రమాణము. హల్లెలూయా. ఈ రెండే నీకు పరిశుద్ధతకు లేదా నీవు దేవుని రాజ్యం వెళ్ళడానికి నీకు ఉపయోగపడేటువంటిది. రెండవ మాటను గనక మనం చూసినట్లయితే, మనము దేవుని ఆరాధించాలన్నా లేదా మనం పరిశుద్ధపరచబడాలి అనన్నా హృదయంలో సత్యము, హృదయంలో మారు మనసు మాత్రమే కాదు. కానీ ఇంకొక మాట చెప్పాడు. 6వ వచనాన్ని చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. రైట్, చాలు తల్లి, అక్కడికి చాలు. మిగిలిందంతా మనకు తెలిసిందే. అది హృదయము ఎక్కడుందంట? దూరంగా ఉంది. మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి లేదా దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, మనం పరిశుద్ధపరచబడడానికి ఒకటి మన హృదయంలో మారు మనసు కలగాలి. హృదయంలో మారు మనసు మాత్రమే కాదు, అంతరంగంలో సత్యం ఉండాలి. అంతరంగంలో సత్యం ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అనంటే, పెదవులతో నన్ను గణపరచుదురు గాని హృదయము దూరంగా ఉందంట. ఏది దూరంగా ఉంది? హృదయము దూరంగా ఉంది. హృదయము అంటే ఏంటో ఎప్పుడైనా చూసారా హృదయాన్ని? హృదయము అంటే ఏంటి అనంటే, దేన్ని హృదయము అంటారంటే అంతరంగములో ఉన్న ఆలోచనలు. ఏంటవి? అంతరంగంలో ఉన్న ఆలోచనలు, భావాలు, సంకల్పాలు, ఉద్దేశాలు, వీటిని ఏమంటాము అంటే హృదయము అని అంటాం. హృదయానికి రూపం లేదు. హృదయానికి ఏం లేదు? రూపం లేదు. కొంపదీసి మీ గుండెలో ఉన్న, మీ శరీరం లోపల ఉన్న గుండెని తీసుకుని వచ్చి ఇది హృదయం అంటారేమో. అది హృదయం కాదు, అది వస్తువు. అదేంటది? వస్తువు. అది పనిచేసే ఒక వస్తువు. అది కాదు హృదయం. హృదయం అంటే ఏంటనంటే నీ అంతరంగం ఉంది కదా, నీ అంతరంగములో ఉన్న నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ యొక్క ప్రణాళికలు లేదా నీ సంకల్పాలు, వీటన్నిటిని కలిపి ఏమంటారు అనంటే హృదయము అని అంటారు. అందుకే దేవుడు ఏమంటాడు? నీ హృదయములో నుంచి జీవధారలు బయలుదేరుడు గనుక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. జీవధారలు దేంట్లోంచి బయలుదేరతాయి? హృదయంలో నుంచి. రక్తధారలు దేనిలోంచి బయలుదేరతాయి? గుండెలో నుంచి. దీన్ని గుండె అని అంటాం. హృదయం కాదది. హృదయము కాదది. కాబట్టి ఇంకా బాగా చెప్పాలి, దేన్ని హృదయం అంటారు అనంటే ఆలోచన కేంద్రం. ఏంటది? ఆలోచన కేంద్రం. కేంద్రం అంటే పాల కేంద్రం అంటే పాలు దొరికే చోట, అవును కదా, లేదా పాలు పోసేది. అలాగే ఆలోచన కేంద్రం అంటే హృదయంలో నుంచి వచ్చేవే ఆలోచనలు, లేదా మనసులో నుంచి వచ్చేవే ఆలోచనలు. ఆలోచనలకు కేంద్రం నీ మనసు. ఇప్పుడు అది ఎక్కడుందంట? దేవునికి చాలా దూరంగా ఉందంట.
దేవునికి చాలా దూరంగా ఉందంట. ఇంకో మాట చెప్పాడు, భావోద్వేగాల కేంద్రం. భావోద్వేగాలు ఎక్కడ పుడతాయి? హృదయంలోనే పుడతాయి. నిన్ను ఎవరైనా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడారు అనుకోండి, నీకేమనిపిస్తుంది? భావోద్వేగం కలిగిద్ది కదా. బాధ, కష్టం, సంతోషం, ఆనందం, ఇవన్నీ వీటిని ఏమంటాం? భావోద్వేగాలు అని అంటాం. ఆలోచనల కేంద్రము, భావోద్వేగాల కేంద్రము హృదయం. భావోద్వేగాల కేంద్రము హృదయం. ఉప్పు కూరలో చికెన్ ముక్క నోట్లో పెట్టుకొని బాగుంది, అది ఎక్కడ తెలుస్తుంది నీకు? నీ మనసులోకి. అంతే కదా. ఆ బాగుంది అనే ఆ ఆలోచన నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ మనసులో నుంచి చెప్తున్నటువంటి మాట. దాన్ని హృదయం అని అంటారు. ఇప్పుడు ఎక్కడుందంట హృదయం? దేవునికి చాలా దూరంగా ఉందంట. దేవునికి చాలా దూరం. దేనివల్ల దూరం అయింది? ఈ ఆచారాలు, ఈ పితృపారంపర్యాచారాలు. అబ్బో, ఇది మా తాతల దగ్గర నుంచి వస్తుందండి, ఇప్పుడు అది మానేసి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి చెప్పాడని మేము అన్నీ చేయాలంటే చెయ్యాలి. నేను చెయ్యనంటే మానే. ఎవరు చేయమన్నారు నిన్ను? నీకు ఇష్టమైతే చెయ్యి. నేను చెయ్యను అని అంటే దేవుడి నేనేమన్నాడు? పోరాబాబు అంటాడు, అంతే. అంతకుమించి ఏమన్నాడు? ఇంకా ఓ నీకు ఇష్టం లేదా చేయడం, ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా? నిన్ను బలవంతమైతే మాత్రం దేవుడు, నీ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన, మీ పితరుల దగ్గర నుంచి వచ్చిన ఈ ఆచారాలు పద్ధతులు ఏవైనా సరే, యు హ్యావ్ టు లెఫ్ట్ ఫర్ ద క్రైస్ట్. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాము వదిలేయి. ఏం వదిలేయాలి? ఏం వదిలేయాలి? నీ తండ్రి ఇంటిని, దాన్ని అంతా కూడా, సమస్తాన్ని కూడా విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ప్రియులారా, ఇది గమనించవలసినటువంటి విషయం. ఆలోచన కేంద్రం, భావోద్వేగాల కేంద్రం, ఇంకా బాగా చెప్పాలంటే నిర్ణయాల కేంద్రం. అది కోరుతున్నాడు దేవుడు. ఏ కేంద్రం అది? నిర్ణయాల కేంద్రం. నిర్ణయాల కేంద్రం. నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటావు నువ్వు? హృదయంలో తీసుకుంటావు. నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయి? మనసులో జరుగుతాయి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు మిత్రులారా. ఇంకా బాగా చెప్పాలంటే నీ ఆత్మీయ జీవితానికి కేంద్రము హృదయమే. నీ ఆత్మీయ జీవితానికి కేంద్రము హృదయమే. చూడండి, హృదయం అంటే ఆలోచన కేంద్రం, భావోద్వేగాల కేంద్రం, నిర్ణయాల కేంద్రం. నీ ఆత్మీయ జీవితానికి కేంద్రం హృదయమే. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి మిత్రులారా. 1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును, అతని ఎత్తును దేనండి అతని రూపం అంటే ఏంటి? తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, మురిగ్గా ఉన్నాడా, చింపురు జుట్టు వేసుకొని ఉన్నాడా, జులపాలు ఇక్కడ దాకా ఉన్నాయా, లేకపోతే హెయిర్ కట్ నైస్గా చేశాడా? ఇవి కాదు నువ్వు చూడాల్సింది. మరేం చూడాలి? రూపమును. ఇంకే లక్ష్య పెట్టొద్దన్నాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. విన్నారా ఈ మాటను? మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అతని రూపము, అతని ఎత్తు పొట్టోడా కురసోడా కాదు. మరి ఏది కావాలి దేవునికి? ఇవన్నీ మనుషులు చూస్తారు. చెప్పే కదా, మంచోడు కావాలండి, మంచి కుటుంబం కావాలండి, మంచి అమ్మాయి కావాలండి, మంచి అబ్బాయి కావాలండి, అడుగుతాం, పాటించం. ఏంటది? అడుగుతాం కానీ పాటించం. మంచి అబ్బాయి, మంచి అమ్మాయి దొరికిన తర్వాత మనం ఏం చేస్తాము? నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, లావుగా ఉంది. ఏమది? లావుగా ఉంది, ముక్కు ఇలా తిరిగింది. మా బ్రదర్ ఒక ఆయన పెళ్లి సంబంధాన్ని తీసుకుని వెళ్తే చేతులు చూశాడంట. ఏం చూశాడు? చేతులు. పెళ్లి కూతురుని చూసావంటే చేతులు చూసాడు, నల్లగా ఉండి నాకు వద్దా అమ్మాయి అన్నాడు. ఏమిరా,
వీళ్ళరా గమనించండి, పై రూపాన్ని మనుషులు లక్ష్య పెట్టినట్టుగా దేవుడు మనుషులు లక్ష్య పెట్టేటువంటి వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మరి దేవుడు ఏం లక్ష్య పెడతాడు? చదువు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేన్ని చూస్తాడు ఆయన? ఏం కావాలి ఆయనకి? హృదయం కావాలి, నీ మనసు కావాలి. దేవునికి ఇయ్యవలసినటువంటి నీ మనసు ఎక్కడుంది? యెహోవాకు అది దూరంగా ఉంది. కానీ ప్రార్థనకు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది. అది ఆ పరిశుద్ధత అంటే. బట్టలు మంచిగా వేసుకొచ్చాను, తెల్లగా, రైట్, మరకలేమి లేకోకుండా ఇస్త్రీ చేసుకొని బట్టలు మంచిగా వేసుకొచ్చా. బట్ వాట్ ఈస్ మై హార్ట్? తలదూకొని షేవింగ్ చేసుకొని రైట్ నీట్గానే వచ్చాం, బాహ్యంగా బాగానే కనపడుతున్నాను. బట్ వాట్ అబౌట్ ద ఇన్నర్ హార్ట్? హృదయం ఎలాగుంది? అది దేవుడు చూస్తున్నాడు. అది దేవునికి దూరంగా ఉండి నువ్వు ఏమి చేసినా కూడాను అది వ్యర్థముగా దేవుని ఆరాధన చేసినట్టు. కాబట్టి ఏది ప్రమాణం? మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి, మనం పరిశుద్ధపరచబడడానికి ఏది ప్రమాణం? హృదయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అనేటువంటిది. అది దేవునికి దగ్గరగా ఉండాలి. అది ఎక్కడ ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. హృదయం గురించి కొన్ని మాటలు మాట్లాడతాడు అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము ఏది గొప్పదంట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఏమి చూశాడు యెహోవా? చెప్పండి, ఏం చూశాడు యెహోవా? హృదయం యొక్క తలంపులు, ఆ తలంపుల్లో ఊహలు ఎలాగున్నాయంట? అవి చెడ్డగా ఉన్నాయి. అది చూశాడు దేవుడు. బాడీ బిల్డరా? హైట్ బాగున్నాడా, లేకపోతే ఎత్తు బాగున్నాడా, సన్నగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా? ఇది కాదు దేవుడు చూసినటువంటిది. హృదయంలో, అతని హృదయంలో ఉన్న ఊహ, అవి ఎరిగినటువంటి వాడు దేవుడు. అవి ఎలా ఉండడం చూశాడు దేవుడు? అవన్నీ చెడ్డగా ఉండడం దేవుడు చూశాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మనందరి హృదయాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా, దేవునికి దూరంగా ఉన్నాయా? ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే దావీదు ప్రార్థన చేసినట్లు, ప్రభువా నీవు అంతరంగములో సత్యాన్ని కోరుతున్నావు, హృదయంలో సత్యాన్ని కోరుతున్నావు, కాబట్టి నా హృదయాన్ని హిస్సోపు కంటే తెల్లగా కడుగు, పవిత్రం చెయ్యి, పరిశుద్ధపరచు అని దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక వచనం 139వ కీర్తన చూడండి, 2వ వచనం చదువుదాం. 139వ కీర్తన 2వ వచనం ఏమిటది? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేన్ని గ్రహిస్తున్నాడు ఆయన? మనస్సును గ్రహించుచున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, పెదవులతో దేవుని స్తుతిస్తూ, భౌతికపరమైనటువంటి శుద్ధిని ప్రకటిస్తూ, భౌతికపరమైనటువంటి బాహ్యపరమైనటువంటి పరిశుద్ధతను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారే తప్ప అంతరంగంలో శుద్ధి కలిగి ఉండాలి, హృదయము శుద్ధి కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలా మంది కూడా భౌతికపరమైనటువంటి శుద్ధినే మనం గమనిస్తూ ఉంటున్నాము, కానీ అంతరంగం ఎలాగుంది అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడు నీ అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. దూరంగా ఉన్న నీ హృదయాన్ని దేవునికి దగ్గరకు తీసుకురమ్మంటున్నాడు. నీ ఆలోచనల మూలముగా నువ్వు దేవునికి, నీ మనసు, మీరు ఎలా ఆలోచన చేస్తున్నారో మీ ఆలోచనలు చెబుతున్నాయి దేవునికి మీరు దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారా అని.
మీ భావోద్వేగాలు మీకు చెబుతున్నాయి మీరు దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంతే కదా. దేవుని మందిరంలో కూర్చుంటే ఆనందం లేదు, సంతోషం లేదు. మరి ఇప్పుడు దేవునికి దగ్గర ఉన్నావా, దూరం ఉన్నావా? అంతే కదా. నిద్రపోయే మనసు నీకెందుకు వస్తుంది? నువ్వు దేవుని దగ్గర ఉన్నావా, దూరంగా ఉన్నావా? ముళ్ళు అట్లా తిరిగితే చాలు, అయ్యి బాబు టైం అయిపోయింది. డబ్బులు వచ్చే కాడ ఉందా అది? అది మహిళా మండలం వాడు బ్యాంక్ వాడు పిలిచి 24 గంటలు నిలబెడతాడు, 10 రోజుల సార్లు 10 సార్లు రమ్మంటాడు. ఉంటుందా అప్పుడు? డబ్బులు వస్తున్నాయిగా. అప్పుడున్న ఆనందం ఇప్పుడు ఇక్కడ మందిరంలో ఎందుకు ఉంటుందా? హృదయం దేవుని దగ్గర ఉందా, దూరం ఉందా? దూరంగానే ఉంది. చెబుతుంది కదా, నీ భావోద్వేగం చెబుతుంది కదా, నీ ఆలోచన సరళత చెబుతుంది కదా, నీ నిర్ణయాలు చెబుతున్నాయి కదా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో, దగ్గరగా ఉన్నావో. కనుక ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, ఇది జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇది మనం పరలోక రాజ్యం చేరడానికి, మనం పరిశుద్ధపరచబడటానికి ప్రమాణం ఏంటి అనంటే మిత్రులరా, ప్రమాణాలు ఏంటి? ఏవి ప్రమాణాలు అనంటే మన హృదయము అనేటువంటిది, మనసు అనేటువంటిది పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు, అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ ఊహలు చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు. చక్కగా చెప్పాడు ఆదికాండం 6వ అధ్యాయంలో చదివాం మనం. ఆ ఊహలన్నీ చెడ్డగా ఉండడం ఆయన చూశాడంట. వాటిని దేవుడు చూస్తున్నాడు, వాటిని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీ ఆంతర్యాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉంటున్నాడు మిత్రులారా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి, మనం ఎక్కడున్నాం? మన హృదయం దేవునికి దూరంగా ఉందా, దగ్గరగా ఉందా అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. 14వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా మిత్రులారా? దూరంగా ఉన్న నీ హృదయము, దూరంగా ఉన్న నీ హృదయము పరిశుద్ధపరచబడాలంటే, దేవుని రాజ్యం వెళ్ళటానికి నీ హృదయానికి నీకు అర్హత కావాలి అనంటే, దూరంగా ఉన్న నీ హృదయం దేవునికి దగ్గర కావాలి అంటే, నీ అంతరంగంలో సత్యం ఉండాలి అనంటే, ఏం చేయాలంట? యేసుక్రీస్తు చెప్పాడే మాట, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఏం చేయాలంట? ఆయన మాట విని మనం గ్రహించాలి. గ్రహిస్తే ఏమవుతుంది? హృదయము దేవునికి దగ్గరవుతుంది, అంతరంగంలో సత్యం వస్తుంది. ఆయన నీ అంతరంగంలో సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన ఎక్కడ స్థాపించడానికి? అంతరంగంలో సత్యము. అదేమని చెబుతున్నది? వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉంది. దేవుడు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి, భాగ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు భూమి మీద అడుగు పెట్టాడు? ఆయన ఒకసారి ప్రార్థన చేస్తూ ఏమన్నాడు తెలుసా? ప్రభువా, తండ్రి, వీరిని నా వాక్యమందు లేదా నీ వాక్యమందు నేను ప్రతిష్ఠించాను అన్నాడు. ఆయన ఎక్కడ ప్రతిష్ఠించాడంట? వాక్యమందు ప్రతిష్ఠించాడంట. కాబట్టి ప్రియులరా, మనం పరిశుద్ధపరచబడాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, యేసుక్రీస్తు వాక్యాన్ని మనము విని ఏం చేయాలి? గ్రహించాలి. విని ఏం చేయాలి? మనము గ్రహించాలి. రోమపత్రిక 10:17 ఏం చెప్తా ఉంది మనకు? వినుట వలన విశ్వాసము కలుగుతా ఉంది. వినుట వలన ఏం కలుగుతా ఉంది? విశ్వాసము కలుగుతా ఉంది మిత్రులరా. 1 సమూయేలు 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. 1 సమూయేలు 15:19. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఏమిటది? ఎందుచేత దేవుని మాట వినకుండా దేని మీద ఎగబడ్డాడంట? దోపుడు మీద ఎగబడి కీడు చేశావు నువ్వు అని అడిగాడు దేవుడు. 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. అదే 1 సమూయేలు 12:14 ఏం చెప్పాడంటే,
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలురాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము. ఇప్పుడు ఆలోచన చేయండి, మన జీవితాల్లో క్షేమం లేదు. దానికి కారణం ఏంటి? ప్రహరీ గోడ. అవునండి, మనలో చాలా మంది అదే నమ్మారు కదా. మన జీవితాల్లో కీడు జరుగుతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది, వ్యవసాయం చేస్తుంటే కలిసి రావట్లేదు. కారణం ఏంటి? చుక్కుడుగా తీగ. మన జీవితాల్లో జ్వరాలు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి, జలుబులు వస్తున్నాయి. కారణాలు ఏంటి? పనసకాయ చెట్టు కాదా? అబద్ధాలు ఆడొద్దు. ఆయన నమ్మలేదా? ఆయన నమ్మట్లేదా? హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేచి నువ్వు ప్రయాణం అయ్యి బయలుదేరి, హాస్పిటల్ కాదు ఇలా చెప్తుందాన్ని, నువ్వు పొద్దున్న లేచి ప్రయాణం అయ్యి వెళ్తా ఉన్నావు, మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయ్యింది. పొద్దున్న లేచి ఎవడు మొహం చూశాను? ఎవడో మొహం చూస్తే నీకు యాక్సిడెంట్ అయిందా? ఎవరో మొహం చూస్తే నీకు యాక్సిడెంట్ అయిందా? ఎవరి మొహాన్ని నువ్వు తయారు చేసావండి? ఎవరి మొహం చూస్తే నీకు యాక్సిడెంట్ అయ్యిద్దండి? నువ్వు తయారు చేసావా ఎదుటోడు మొహాన్ని? మరి నీకెందుకు బాధ? నువ్వెందుకు అలా నిందిస్తున్నావు? విషయం ఏంటి అనంటే, దేవుని మాట నేను వినడం లేదనే సత్యాన్ని మనం ఒప్పుకోము. నేను దేవుని మాట వినడం లేదు, నా జీవితం దేవునికి విధేయతగా లేదు, నా జీవితం దేవునికి లోబడి లేదు, కానీ నాకు కీడు జరుగుతుంది అంటే కారణాలు ఏంటనంటే, ఎవరిదో మొహం, ఎవడో ఎదురొచ్చాడు, ఆడి చెయ్యి మంచిది, వీడు కాలు మంచిది, వీడు వేలు మంచిది, మొదటి విత్తనం వీడు విడితే బాగా పండిద్ది. ఈ దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు ఊహలు, దరిద్రపు నమ్మకాలు, ఇవి కాదా నీ జీవితాన్ని పాడు చేస్తుంది? ఇవి కాదా మన జీవితాలు పాడు కావడానికి కారణాలు? ఇక్కడ ఇది సౌలు అంట. సౌలు 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 15వ అధ్యాయంలో ఇందాక మనం చదివిన వాక్యం ఉంది కదా, మనం చదివినటువంటి వాక్య భాగము 28వ వచనంలో 20వ వచనంలో, అందుకు సౌలు ఆ మాట అనొద్దు. ఏ మాట అనొద్దు? నేను దేవుని మాట వినలేదు అనే మాట నువ్వు అనొద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయుల నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చి తిరని ఏమిటంట? శపితమైన వాటిల్లో నుంచి ముఖ్యమైన వంట. ఓరీడి తెలివి తగలయ్యా! ఇన్ని తెలివితేటలు దేవుడికి లేవు అనుకుంటా. దేంట్లో నుంచి మంచి తీసుకొచ్చాడంట? శపితమైన దాంట్లో నుంచి. మనోళ్ళు కొంతమంది తెలివేళ్ళు ఉంటారుగా, చిరిగిపోయిన 10 రూపాయల కాగితం తీసుకొచ్చి, అది 10 రూపాయల కాగితం కాదా? చిరిగిపోయిన 10 రూపాయల కాగితం నీకు ఇస్తే నువ్వు ఒక గొట్టం ప్యాకెట్ తీసుకొస్తావా? వెళ్ళి దేవునికి ఇస్తాం మనం. చెప్పట్లేదా నీ మనసు ఎంత దరిద్రంగా ఉందో, ఎంత అపవిత్రంగా నీ మనసు ఉందో తెలియట్లేదా? నీ మనసు ఎంత అపవిత్రంగా ఉందో నీకు తెలియటం లేదా? నీ మనసు ఎంత మలినమైపోయి ఉందో నీకు తెలియడం లేదా? ఆలోచించండి. ఇకనైనా మనము దేవుణ్ణి అడగాలి, ప్రభా నా మనసును పవిత్రం చేయి, హిస్సోపుతో నన్ను కడుగు, హిస్సోపు కంటెను హిమము కంటెను తెల్లగా నా హృదయాన్ని పరిశుభ్రపరచు ప్రభువా అని దేవుణ్ణి మన హృదయము గురించి అడగవలసినటువంటి బాధ్యత, ఆవశ్యకత మనకెంతైనా ఉంది. ఇది గమనించవలసినటువంటి విషయం. మన హృదయము పవిత్రం చేయబడాలి అంటే, దేవునికి దూరంగా ఉన్న మన హృదయము దగ్గర కావాలి అంటే, సత్యము లేని మన హృదయంలో, మన అంతరంగంలో సత్యము రావాలి అంటే మనం ఏం చేయాలంట? ఆయన మాటను మనము వినాలి. సౌలు విన్నట్టు కాదు.
సౌలు విన్నట్టు కాదు. వినిన తర్వాత ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి? మనము నమ్మాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. పలానా డాక్టర్ గారు వైద్యం బాగా చేస్తాడని ఎవరో చెప్తే నమ్మే కదా నువ్వు వెళ్ళేది. నమ్మకం లేకుండా వెళతావా? అవునా కదా? వీళ్ళారా, విశ్వసించాలి. చాలా మంది ప్రార్థనకు వస్తారు, కూర్చుంటారు, వెళతారు. దే డోంట్ బిలీవ్. ఇది దేవుని సన్నిధిని నమ్మరు, అందుకే నిద్రపోతారు. నిద్రపోయేది ఎందుకు? దే డోంట్ బిలీవ్. వాళ్ళకి విశ్వాసం లేదు, ఇది దేవుని సన్నిధి అనే భయం లేదు, భక్తి లేదు. ఎప్పుడు మార్చుకుంటావు నీ మనసుని? ఎప్పుడు మార్చుకోగలుగుతావు నీ హృదయాన్ని? ఎప్పుడు? ఆ శాపగ్రస్తమైన జీవితమైనా, ఎప్పుడు ఆ అపవిత్రమైనటువంటి జీవితమైనా, ఎప్పుడు నీ హృదయాలను పవిత్రం చేసుకోగలుగుతావు? ఎస్, యూ హ్యావ్ టు క్లీన్. విను వాక్యాన్ని, విశ్వసించు వాక్యాన్ని. పరిశుద్ధ వాక్యంలో ఎఫెసీ పత్రికలో చెప్తాడు, వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడు. ఏం చేతంట? వాక్యం ద్వారా దేవుడు మన హృదయాల్ని పవిత్రం చేస్తాడు. నిన్ను పవిత్రపరిచే దేవుని వాక్యాన్ని విను. నిన్ను పరిశుద్ధపరిచే యేసుక్రీస్తు మాటలను విను, విశ్వసించు. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, గ్రహించు. ఏంటది? గ్రహించు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని తెలుసుకో. గ్రహించడం అంటే ఏంటి? తెలుసుకోవడం. తెలుసుకో. పిచ్చి పిచ్చి వాగ్దానాలు మనం తీసుకుంటాం కదా జనవరి 1కి. అవి చూసి మురిసిపోతాం మనం. అవి చూసి ఏమవుతాం? మనము మురిసిపోతాం. అసలు నాకైతే ఆ వాగ్దానాలు ఇవ్వడం ఇష్టం లేదు, ఏదో మీరు అడుగుతున్నారని ఇవ్వడం తప్ప. నెక్స్ట్ ఇయర్ నుంచి బ్యాన్ చేయాలి అవన్నీ. చేద్దాం వద్దా? మాట్లాడరండి అండి. చేద్దాం వద్దా? బ్యాన్ చేద్దాం. అది కాదు, నీ జీవితం బాగుండాలి మిత్రమా. నీ జీవితం బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. చూడండి, గ్రహించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? సౌలు అనేటువంటి రాజు దేవుడు ఏం చెప్పాడో గ్రహించక అవివేకపు పని చేశాడంట. ఏం చేశాడు? అవివేకపు పని. అవివేకం ఏంటది? ఎవరి హృదయంలోనైతే అవివేకం ఉంటుందో అది చాలా అపవిత్రమైనటువంటి హృదయం. అవివేకం అనేటువంటిది పరిశుద్ధతకు సంబంధించినటువంటిది కాదు. మనలో ఎంతమందిలో అవివేకం ఉంది? గ్రహించలేకపోవడం అపవిత్రతకు సాదృశ్యం కాదా? ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు గ్రహించలేకపోతా ఉన్నావు అని అంటే నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దూరంగానే ఉంది, దూరంగానే ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు గ్రహించలేకపోతున్నావు అని అంటే నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు గ్రహించలేని స్థితిలో, వినలేని స్థితిలో, అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో, విశ్వసించలేని స్థితిలో నీ జీవితం ఉంది అనంటే నీ అంతరంగంలో సత్యం ఉందా, అసత్యం ఉందా? చెప్పండి, ఏదుంది? అసత్యమే ఉంది, సత్యం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. అక్కడ ఏం చేశాడంట? వారిని, అప్పుడు యేసుక్రీస్తు వారిని పిలిచి ఏం చేశాడంట? ఆయన పిలిచి దగ్గరికి ఇలా రండి అని చెప్పేసి వారిని పిలిచి నా మాట విని మీరు గ్రహించండి అని చెప్పాడు ఆయన. ఈ శాస్త్రుల మాటలు, పరిసయ్యుల మాటలు కాదు, నా మాటలు విని మీరు గ్రహించండి. నా మాటలను మీరు విని గ్రహించండి, తెలుసుకోండి. తెలుసుకుంటే అక్కడ అయిపోయినట్లేదు, విధేయతను చూపించండి. ఏం చూపించాలి? తెలుసుకోవడం అయిపోలా. నీకు క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పాడు, తెలిసింది. ఇగయా టెస్ట్లు ఇగో, ఈ గడ్డ కనబడుతుంది కదా, ఇదే క్యాన్సర్ గడ్డ అని డాక్టర్ నీకు చక్కగా విపులంగా చెప్పాడు. విన్నావు, చెప్పిందంతా విన్నావు, చూసావు, తెలుసుకున్నావు. ఇప్పుడు ఏం చేశాడు? ఇదిగో టాబ్లెట్లు, ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. టాబ్లెట్స్ ఉదయం 7 గంటలకు ఒకటి, మధ్యాహ్నం ఉదయం భోంచేసిన తర్వాత ఒకటి, 10 గంటలకు ఒకటి బలం టాబ్లెట్, మధ్యాహ్నం 12 గంటలకి భోజనానికి ముందు ఒకటి, ఇదిగో మధ్యాహ్నం భోంచేసిన తర్వాత గంటకి ఈ టాబ్లెట్ వేసుకో అని ప్రిస్క్రైబ్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి నీకు మెడిసిన్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాని ప్రకారం టాబ్లెట్లు వేసుకోవడానికైనా 6ంటికి లెగాలి. చెప్పవేంట? అవునా కదా? లేదు నేను ఇట్లా వేసుకోను, ఆడేవాడు నాకు చెప్పడానికి, ఆడు చెప్పినట్టు నేను చేయడం ఏంది? క్యాన్సర్ ఉంటే ఉంది, ఏం చేస్తుంది?
అని నువ్వు అనుకున్నావు, మూర్ఖత్వంగా ఉన్నావు అనుకోండి, అది ఎవరికి నష్టం? అంతే. కాబట్టి దేవుని వాక్యం విన్న తర్వాత విని ఊరుకోవడం కాదు, విధేయత చూపించాలి. ఏం చూపించాలి? విధేయత. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది బలులు కాదు, అర్పణలు కాదు. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది విధేయత. ఏం కోరుకుంటున్నాడు ఆయన? విధేయత. దేవుడు చెప్పిన మాట విను, దేవుడు చెప్పినట్టు జీవించు. నీ జీవితం నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి. దాని అంటాడు కదా, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను, అది దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. మిత్రులారా, విధేయతను చూపించు. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మరలా మనం నేర్చుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, చివరి మాట ఏంటంటే పాపము ఒప్పుకో. తప్పును ఏం చేయాలండి? ఒప్పుకో. అసలు ఆలోచించండి, మీ ఊహలో కూడా మంచియేనా? మన ఆలోచనలు కూడా అన్ని అంత మంచిగా మనం ఆలోచన చేస్తున్నామా? మన తలపులు కూడా అంత మంచిగా ఉన్నాయా? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రభా, నేను పాపినని ఒప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నీ అహం అడ్డు వస్తుందా? అహంకారం అడ్డు వస్తుందా? అవివేకం అడ్డు వస్తుందా? ఏది నీకు అడ్డు వస్తుంది? పిల్లరా, గమనించవలసినటువంటి విషయం, నీవు ఓకే, దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతున్నటువంటి మాట, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడాను పాపమునకు లోనై ఉన్నాడు. స్వభావ సిద్ధంగా నువ్వు పాపివి. అంటే నీ స్వభావంలో పాపం ఉంది, నువ్వు చేసే పనుల్లో పాపం ఉంది, నీ ఆలోచనల్లో కూడా పాపం ఉంది. దేర్ ఇస్ ఎ సిన్ ఇన్ us. మనందరి హృదయాల్లో కూడా పాపము మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 1 నుంచి 23 వచనాల్లో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటి అని అంటే, పరిశుద్ధత లేదా పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతలు. పరిశుద్ధత బాహ్యపరమైనటువంటి పరిశుద్ధత కాదు, అంతరంగ పరిశుద్ధత ఉండాలి. పారంపర్యాచారాల వల్ల మనకు పరిశుద్ధత కలగదు. పారంపర్యాచారాల వల్ల పరిశుద్ధత కలగదు. ఈ పారంపర్యాచారాల వల్ల ప్రమాదాలే తప్ప ప్రయోజనాలు లేవు. కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, మనకు పరిశుద్ధత కలగడానికి ఏం చేయాలంట? బాహ్య శుద్ధి కాదు గాని అంతరంగాన్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. హృదయ శుద్ధి కావాలి. దేవుడు హృదయ శుద్ధిని చూస్తున్నాడు. అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. దూరంగా ఉన్న నీ హృదయము దేవునికి దగ్గర కావాలి అని అంటే యేసుక్రీస్తు గురించినటువంటి వాక్యాన్ని విను, విశ్వసించు. వినడం మాత్రమే కాదు, విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, విధేయతను చూపించడం మాత్రమే కాదు, పాపము ఒప్పుకో. పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోగలుగుతున్నామా? అసలు ఒప్పుకోగలుగుతున్నామా? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని దేవునికి మనం ఆ మాట చెప్పగలుగుతున్నామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. చెప్పగలుగుతున్నామా? అయ్యా, నేను